హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. సింపుల్గా పఫ్ ఉండే ఈ హ్యాండ్స్ని స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. సింపుల్గా ఈజీగా అర్థమైపోయిద్ది. దానికోసం మనం ఎలా కట్ చేసి కుట్టాలో చూపిస్తాను. ఇలా ఉన్న క్లాత్ని మనకి సమానంగా ఉండేటట్టు చూసుకోండి. మనం హ్యాండ్ అయితే షేప్ కట్ చేయాల్సిన పని లేదు. ఇలా హెచ్చు తగ్గు లేకుండా సమానంగా ఉంటే చాలు. దీనికి బార్డర్ అయితే సపరేట్ చేసుకోవాలి. దీన్ని ఇలా వచ్చిన బార్డర్ని సపరేట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి మనం నార్మల్గా కట్ చేసుకునే హ్యాండ్ కన్నా కూడా లెంత్ అనేది ఒక 12 ఇంచులు ఎక్స్ట్రా ఉండాలన్నమాట. అంటే క్లాత్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. హైట్ వచ్చేసి 8 ఇంచులు పొడవు అనమాట. దీనికి మధ్యలోకి ఇట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకోండి. పైన కింద ఘాటు పెట్టేసుకున్నాం కదా. పైన ఇది షోల్డర్ వైపు అనమాట. షోల్డర్ వైపు వచ్చేసి ఇట్లా 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. రెండు వైపులా ఇట్లా 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇది పై వైపు రావాలి. 3 ఇంచులు మార్క్ పెట్టుకున్నది. ఇప్పుడు కింద వైపున వచ్చేసి మనం మధ్యకి ఘాటు పెట్టేసాం కదా, అక్కడి నుంచి 2 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇట్లా 3 6 ఇంచులకి 3 ఇటువైపు కూడా సేమ్ అలాగే 2 ఇంచులు మార్క్ పెట్టేసుకోండి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత కనపడేటట్లు కొంచెం పెద్దగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇలా కుట్టుకుంటూ 3 కూడా మధ్యలోకి సమానంగా రావాలి. ఇలా మధ్యలోకి ఇట్లా ఒకదానిపైన ఒకటి ఉండాలన్నమాట. ఎక్కువ ఎగుడు దిగుడుగా లేకుండా ఇట్లా సమానంగా అయితే రావాలి. ఇలా పెట్టుకొని ఒక పిన్ను పెట్టైనా కుట్టేసుకోవచ్చు. ఇలా సమానంగా ఫ్రిల్స్ పెట్టుకొని, లేదు అనుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్లు మధ్యలో నుంచి ఇప్పుడు ఫస్ట్ 2 ఇంచులకు మార్క్ పెట్టాం కదా, దాన్ని మధ్యలోకి ఇలా కుట్టేసేయండి. మళ్ళీ ఇప్పుడు 2 ఇంచులకు మార్క్ పెట్టాం కదా రెండో దగ్గర, దాన్ని కూడా ఇలా దీనిపైకి తీసుకొచ్చి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇలాగే మూడో దానికి కూడా మూడో మార్కింగ్ కూడా కలుపుకుంటూ ఇలా 3 ఫ్రిల్స్ అయితే ఒకదానిపైన ఒకటి రావాలి. ఈ 3 కూడా ఈ మధ్యలో ఘాటు పెట్టిన దగ్గరికి తీసుకురావాలన్నమాట ఈ ఫ్రిల్స్ని. ఇలా ఈ డిజైను షోల్డర్ దగ్గర అయితే ఎత్తుగా లేకుండా పఫ్ అనేది మనకి సైడు బాగా నీట్గా ఉండిద్దనమాట ఈ డిజైన్ హ్యాండ్స్కి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోండి. ఇలా ఒకదానిపైన ఒకటి రావాలి, అంటే గ్యాప్ లేకుండా సమానంగా ఉండాలన్నమాట. ఇలా కుట్టేసుకొని ఇలా సూది అనేది క్లాత్లో ఉంచేసి మళ్ళీ ఇలా ఫ్రిల్ పెట్టుకోండి. దానిపైకి మనకి సూది బయటకు తీసామనంటే క్లాత్ అనేది పక్కకి జరిగిపోయిద్ది. అలా జరిగిపోకుండా పాదం పైకి లేపి మళ్ళీ సూది అనేది కింద క్లాత్తో ఉంచేసి మళ్ళీ మూడో ఫ్రిల్ కూడా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం రఫ్ ఇచ్చినట్టు కుట్టేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా నీట్గా ఇప్పుడు మనం పెట్టిన ఫ్రిల్స్ అనేవి ఇట్లా నీట్గా పై వైపున కింద మనం 2 ఇంచుల వెడల్పుతో మార్క్ చేసాం కదా, పై వైపున వచ్చేటప్పటికి ఊరికే లైట్గా ఫ్రిల్ ఇచ్చేసేయండి. ఎక్కువగా పెట్టకుండా చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చేసేయండి. అప్పుడు మనకి చెయ్యి అంతా కూడా లూజ్గా షోల్డర్ దగ్గర ఎత్తుగా లేకుండా ఉండిద్ది అనమాట. మధ్యలో పెట్టద్దు. మళ్ళీ ఇక్కడి నుంచి 3 ఇంచుల మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ దగ్గరికి ఒక ఫ్రిల్ పెట్టేయాలి. మళ్ళీ దాని తర్వాత కొంచెం గ్యాప్లో ఒక ఫ్రిల్ పెట్టాలి. ఇట్లా ఒక 1 ఇంచు గ్యాప్తో కింద 2 ఇంచులకి గ్యాప్ ఇచ్చాం కదా, పైన అనేది 1 ఇంచు గ్యాప్ తోటి పైన ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి. లేదంటే చేత్తోటి ఇలా గోరుతో ఇలా అంటే మనకి నీట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు దీనికి మనం కావాలంటే లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగే హ్యాండ్ కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఫ్రిల్ పెట్టాం కదా, దాన్ని ఇలాగా కరెక్ట్గా షేప్ తీసుకోండి. మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా అలాగా మార్కింగ్ వేసుకొనైనా మీరు కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింద వైపున హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి ఈ కింద వైపున ఇట్లా సమానంగా మనకి హ్యాండ్ లాగా వచ్చేటట్టు సమానంగా కట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ వేసేటట్లయితే మన లైనింగ్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటాం కాబట్టి అది దీనిపైన పెట్టేసుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో అంత అయితే తీసేసుకోవాలి. రెండు వైపులా ఇలా కట్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా
మనం కుట్టు వేసాం కదా, దాన్ని సమానంగా హ్యాండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను కదా, దీనికి లైనింగ్ కూడా వేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రిల్ ఊడిపోయింది, దానికి మళ్ళీ కుట్టు వేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది కింద అయితే 2 ఇంచులకు మార్క్ పెట్టాం కదా, పైన వచ్చేటప్పటికి చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చేయాలి. ఇప్పుడు ఇలా 2 సమానంగా పట్టుకొని హెచ్చు తగ్గులు అనేవి నీట్గా కట్ చేసుకొని, కావాలంటే లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా ఇంత హ్యాండ్ బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలోకి సమానంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం బార్డర్ అనేది సపరేట్ చేసాం కదా, ఆ బార్డర్ని ఇలా కింద వైపుని పెట్టేసి ఒక 1/2 ఇంచు ఉండేటట్లు కుట్టు వేసుకోండి. ఇలా ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది, చిన్నగా కుట్టేసేయండి. ఎందుకంటే మన క్లాత్ అంతా కూడా అక్కడ మడత పడింది కాబట్టి, ఫ్రిల్స్ పెట్టాం కదా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని, ఇప్పుడు దీన్ని ఒక వైపుని ఇట్లా అంచు కుట్టేసుకోండి. ఇలా ఒకవైపున అంచు కుట్టేసుకొని నీట్గా, ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి అని అంటే మనకి లేస్ అయినా కుట్టేసుకోవచ్చు, పైపింగ్ అయినా వేసుకోవచ్చు అనమాట. దీనికి మధ్యలో నేనైతే లేస్ పెడుతున్నాను, లేస్ పెట్టి కుట్టేస్తున్నా. చూడండి, దీని కింద గోటు కావాలనుకునే వాళ్ళు గోటు కూడా వేసుకోవచ్చు. మీరు కావాల్సిన లేస్ తోటి ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సరిపడా ఎంత అయితే ఉందో అంత లేస్ కట్ చేసుకొని, లేస్ అనేది లోపల వైపు పెట్టండి, పైకి కనిపించకుండా ఇట్లా లోపల వైపుకి పెట్టి, మనకి సమోసా డిజైన్ ఉంది కదా, ఆ సమోసా డిజైన్ వరకే ఇలా లేస్ ఒక్కటే కనపడేటట్లు కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా పైపింగ్ వేసినా కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా లేస్ అనేది సమోసా అంతవరకే కనపడేటట్లు, మనకి కట్ వర్క్ లాగా ఉంటుంది కదా ఈ సమోసా లేస్ అనేది, అంతవరకు కనపడుతూ ఉంటే చాలా నీట్గా ఉంటుంది. డిజైన్ కదా ఇలా వచ్చిద్ది. మీకు కావాలనుకుంటే కింద వైపు కూడా లేస్ వేసుకోవచ్చు. ఇలా పైన డబుల్ కుట్టు వేసేయండి. డబుల్ కుట్టు వేయటం వల్ల నీట్గా కనపడిద్ది. ఈజీగా ఉండే ఈ పఫ్ హ్యాండ్స్ అనేది మనకి స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటి ఇలా కుట్టేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే 8 ఇంచులు పొడవుతోటి కరెక్ట్గా సరిపోయిద్ది. ఇంకా చిన్నపిల్లలకైతే 2 ఇంచులు తగ్గించుకోవడమే. ఇలా స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటి ఈ డిజైన్ అయితే కుట్టేసుకోండి. ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయిద్ది అనమాట. మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా పట్టిద్ది. ఇప్పుడు ఇక్కడ మనకి బటన్స్ కావాలంటే షో బటన్స్ పెట్టుకోవచ్చు, పూసలు కావాలంటే పూసలైనా కుట్టుకోవచ్చు అనమాట. ఒక్కోటి కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ అనేది లుక్ వచ్చేసిద్ది. ఇప్పుడు దీనికి నేను వైట్ కలర్ పెట్టాను కదా, అంతగా బాగాలేదన్నమాట. ఇది ఎల్లో కలర్ వచ్చింది ఈ శారీకి. ఎల్లో కలర్ కనుక షో బటన్ పెడితే చాలా బాగుంటుంది. ఇది 8 ఇంచుల పొడవు అయితే వచ్చేసింది. ఇలా నీట్గా అనేది కుట్టేసుకోండి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటి పఫ్ హ్యాండ్స్. మీకు కావాలనుకుంటే లేస్ని ఇట్లా కింద వైపును కూడా పెట్టేసుకోండి. ఇంకా హెవీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా పెట్టేసుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది. వీళ్ళు ఒకవైపునే పెట్టమన్నారు, 2 వైపులు పెట్టినా బాగుండిద్ది. ఇలా సింపుల్గా ఈ డిజైన్ అయితే మీరు కుట్టేసుకోండి. చిన్నపిల్లల హ్యాండ్స్కి అయితే చాలా బాగుండిద్ది. ఎందుకంటే మనకు షోల్డర్ దగ్గర ఎత్తుగా ఉండదన్నమాట. ఈ పఫ్ అనేది మనకి సైడ్కి వచ్చేటప్పటికి బాగా లూజ్గా బాగుంటుంది. ఫ్రాక్స్కి చాలా లుక్ వచ్చిద్ది. పట్టు చీరల బ్లౌజులకి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.